గవర్నర్ గారు వీరు పెట్టిన బిల్లుని గవర్నర్ గారు ఆమోదిస్తే ఇక్కడ 2 జీవోలు తీసుకొస్తే విద్యా ఉద్యోగ రంగంలో పిల్లలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా వీరు కొర్రి పెట్టే ఉద్దేశంతో దీన్ని ఎటు కాకుండా చేయాలని, త్రిశంకు స్వర్గంలో చేర్చాలని, బీసీలకు అన్యాయం చేయాలని, బీసీలను మోసం చేయాలని ఒక దుర్బుద్ధితోటి రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ పంపిన బిల్లులో పెట్టడం జరిగింది. గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపారు. అంటే ఎస్సీ వర్గీకరణ ఏమో ఇంప్లిమెంట్ చేస్తాం, సంతోషం, స్వాగతిస్తున్నాం బీసీలుగా. మరి బీసీలు ఏం పాపం చేశారు? ఎందుకు 42% నీ చేతుల్లో దాన్ని చేయట్లేదు? నువ్వు కామరేడ్ డిక్లరేషన్లో ఏం చెప్పినావు? కులగణన చేస్తాం, లోకల్ బాడీలో 40%, విద్యా ఉద్యోగ రంగంలో 40% ఇస్తాను. మరి నీ చేతులు ఉంది కదా. ఆ రోజు రాజ్యాంగ సవరణ ఎందుకు చెప్పలేవు? ఆ రోజు 9th షెడ్యూల్ ఎందుకు చెప్పలేవు? కామరేడ్ డిక్లరేషన్ కులగణన అంటావు, ఇప్పుడు 9th షెడ్యూల్ అంటావు. కామరేడ్ డిక్లరేషన్లో కులగణన మొత్తం పరిష్కారం అంటావు, ఇప్పుడేమో రాజ్యాంగ సవరణ. అంటే ద్వంద్వ వైఖరి, 2 నలకల ధోరణి. అందుకోసమే రేపు మే 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బీసీ ధర్మయుద్ధ భేరీని నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా సమీకరిస్తాం. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.